హలో గైస్, వెల్కమ్ టు ద యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేట్ బై రామ్. ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుని ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆఫ్టర్ 12th వాళ్ళ కెరీర్లో ఏం చూస్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ బాగుంటుంది, అలాంటి టాపిక్స్ అన్నీ ఈ వీడియోలో మనం ఇక్కడ డిస్కస్ చేసుకోబోతున్నాము. స్కిప్ చేయకుండా ఎన్ వర్క్ మాత్రం చూసేయండి. నేనైతే ఈ వీడియోని 3 కేటగిరీస్గా డివైడ్ చేశాను. 1 టాపర్స్, 2 మిడ్ లెవెల్ స్టూడెంట్స్, 3 ఫెయిల్యూర్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం టాపర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ ఏం డిస్కస్ చేస్తున్నామంటే వాట్ ఆర్ ద చాయిసెస్ దే హ్యావ్ టు చూస్ ఇన్ దేర్ కెరియర్, నెక్స్ట్ వాట్ దే హ్యావ్ టు డూ, నెక్స్ట్ హౌ విల్ బీ దేర్ ఫ్యూచర్. ఓకే, సో నేను వాళ్ళ కోసం నెక్స్ట్ టాపర్స్ అయితే 2 పార్ట్స్ డివైడ్ చేశాను. ఆ టాపర్స్ ఇంటర్మీడియట్లో ఎంపీసీ చూస్ చేసుకుని ఉంటారు, బైపీసీ చూస్ చేసుకుని ఉంటారు. సో ఎంపీసీ చూస్ చేసుకున్న వాళ్ళకి 3 వేస్ అయితే ఉన్నాయి. 1 ఇంజనీరింగ్, 2 ఆర్కిటెక్చర్, 3 డిగ్రీ. బైపీసీ చూస్ చేసుకున్న వాళ్ళకి ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీఎస్సీ, నర్సింగ్, బీఫామ్, బీపీటీ, ఇలా ఎన్నో ఛాన్సెస్ అయితే ఉన్నాయి కదా. నాకు బైపీసీ గురించి అంత మాత్రం తెలీదు, దీనికంటే నేను ఎంపీసీ తీసుకున్నాను. ఎంపీసీ తర్వాత ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాను. వీళ్ళకైతే నెక్స్ట్ వాళ్ళు థింక్ చేసేది మంచి కాలేజ్లో జాయిన్ అయిపోవాలి, మంచిగా చదువుకోవాలి, నెక్స్ట్ హై పేడ్ జాబ్ లైక్ 20 LPA, 30 LPA, 40 LPA ప్యాకేజ్తో బయటికి రావాలి అనేది అయితే వాళ్ళ బిగ్ గోల్ అనమాట. సో ఇంజనీరింగ్ చూస్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఇంజనీరింగ్ చూస్ చేసుకోవాలంటే ఆల్రెడీ 2 సెషన్స్, సెషన్ 1, సెషన్ 2 మెయిన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనం దాని గురించి అయితే డిస్కస్ చేయట్లేదు. నెక్స్ట్ మనకున్న ఛాన్స్ అయితే ఎంసెట్, ఏపీ ఎంసెట్, టీఎస్ ఎంసెట్. ఈ ఎంసెట్లో బిలో 10K ర్యాంక్ చేస్తే ఖచ్చితంగా బెటర్ కాలేజెస్ అయితే దొరుకుతాయి అన్నమాట మనకి. అందుట్లో మీకు నచ్చిన కోర్స్ అయితే తీసుకోవచ్చు, లైక్ సిఎస్ఈ, ఈసీఈ, ట్రిపుల్, మీకు ఏది ఇంట్రెస్ట్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఆర్కిటెక్చర్ అంటే తెలిసిందే కదా. నెక్స్ట్ డిగ్రీ. సో మోస్ట్లీ ఈ టాపర్ స్టూడెంట్స్ అందరూ ఇంజనీరింగ్కే ప్లాన్ వేస్తారు, ఎందుకంటే లైఫ్ అక్కడ హ్యాపీ డేస్ మూవీ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది అని అనుకుంటారు. బట్ రియలిస్టిక్గా చెప్పాలంటే అలా అయితే అస్సలు కూడా ఉండదు. ఎందుకంటే జాయిన్ అవుతాము, కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఫ్రెషర్స్ పార్టీ, మిడ్ ఎగ్జామ్స్, సెమిస్టర్స్, ఆ సెమిస్టర్స్ ముందు ప్రాక్టికల్స్, ఎక్స్టర్నల్స్, ఇవన్నీ 1 by 1 వస్తూనే ఉంటాయి. సో ఇంజనీరింగ్ చూస్ చేసుకున్నామంటే మనం ఏం తెలుసుకోవాలి? డే బై డే ఇంజనీరింగ్ చూస్ చేసుకునే స్టూడెంట్స్ ఎక్కువైపోయారు, అండ్ ఎవ్రీ ఇయర్ నెంబర్ ఆఫ్ పాస్ అవుట్స్ ఆర్ వెరీ హై. వీళ్ళందరికీ జాబ్స్ వస్తున్నాయంటే లేదు, జాబ్ వేకెన్సీస్ తక్కువ, గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్స్ ఎక్కువ. సో వీళ్ళందరికీ జాబ్ వస్తాయా అంటే గ్యారంటీ లేదు. ఎందుకంటే ఈ మధ్య ఏఐ సిస్టమ్స్ అనేవి చాలా డెవలప్ అయిపోయాయి. సో ఇవన్నీ ఉన్నప్పుడు నార్మల్గా మనం గ్రాడ్యుయేట్ చేసి నార్మల్ డెవలపింగ్ సైడ్ వెళ్తే జాబ్స్ అయితే చాలా పడిపోయాయి. మీరైతే గ్యారంటీగా నేను డెఫినెట్లీ 100% ఎఫర్ట్ పెట్టి హార్డ్ వర్క్ చేస్తా అనేవాళ్ళు అయితే ఇంజనీరింగ్ చూస్ చేసుకోండి. దేనికంటే వాళ్ళకి 90% ఛాన్సెస్ ఉన్నాయి జాబ్ రావడానికి, మంచి ప్యాకేజ్ రావడానికి. అదర్వైజ్ రిమైనింగ్ వాళ్ళందరూ నేను టైం పాస్ చేస్తాను అని అనుకుంటే వాళ్ళకి డెఫినెట్లీ ఆ 4 years అనేది మాత్రం వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ వెళ్ళి ఫ్రెండ్స్, పార్టీస్, చిల్ అవ్వడం ఇవే ఉంటాయి మ్యాక్సిమం. సో ఈ టాపర్స్ ఎవరైతే ఉన్నారో ఎంపీసీ చదివిన వాళ్ళు, బైపీసీ చదివిన వాళ్ళు చూసి జాగ్రత్తగా నేను 100% ఎఫర్ట్స్ పెట్టగలను అంటేనే మీరు మంచి కెరియర్, ఇప్పుడు మనీ ఇన్వెస్ట్ చేస్తారు కాలేజ్లో, మనీ ఎంసెట్లో మంచి సీట్ రాలేదంటే డెఫినెట్లీ పేమెంట్ సీట్ కొనాలి. సో పేమెంట్ సీట్ కొనాలి అంటే మీరు ఆ పేమెంట్కి వాల్యూ ఇవ్వాలి అక్కడ, లేకపోతే మీరు కట్టిన పేమెంట్ వేస్ట్, ఆ 4 years ఆఫ్ టైం వేస్ట్. సో జాగ్రత్తగా నేను మూవ్ ఆన్ అవ్వగలను అనుకుంటే చూస్ చేసుకోండి. నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే మన యావరేజ్ స్టూడెంట్స్
అంటే 600 to 800. సో ఈ రేంజ్కి చూసుకుంటే నార్మల్గా ఏదో కొంచెం ప్రిపేర్ అయ్యాము, కొంచెం రాసాము, పాస్ అయిపోయాము. మరీ టాపర్స్లా కాకుండా కొంచెం మంచి మార్క్స్ అని పాస్ అయ్యాము. సో చాలామంది ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసేవాళ్ళే ఉంటారు. బట్ ఇంకొంతమంది నాకు ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ లేదు, బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే, దానికి నాకు ఇంట్రెస్ట్ లేదు, బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల జాయిన్ అవ్వాల్సి వచ్చింది, జాయిన్ అయ్యాను. సో ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసేవాళ్ళు మీరు కూడా సేమ్ ఆ టాపర్కి చెప్పినట్టే నేను మంచిగా చదువుకుంటాను, ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్కి గురి కాను అని అనుకుంటే మాత్రం మీరు మనీ ఇన్వెస్ట్ చేయండి, కాలేజ్లో జాయిన్ అవ్వండి. ఇప్పుడు ఎంసెట్ రాసి సీట్ వస్తే ఓకే, లేదంటే మీ టాలెంట్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి హార్డ్ వర్క్ చేయండి. సో నెక్స్ట్ అదర్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? అదర్ ఇంట్రెస్ట్స్ కొంతమందికి వీడియో ఎడిటింగు, కొంతమందికి ఫిల్మ్ సైడ్ వెళ్ళాలని, ఇంకొంతమందికి ఇంకొన్ని ఇలా స్పోర్ట్స్, అలా చాలా ప్యాషన్స్ అయితే ఉంటాయి కదా, చాలా ఇంట్రెస్ట్స్. మీకు ఎడ్యుకేషన్ మీద ప్రాపర్గా అంత ఇంట్రెస్ట్ అయితే లేకపోతే వీటిని చూస్ చేసుకోండి. సో ఈ 4 years ఆఫ్ టైమ్ ఎడ్యుకేషన్లో వేస్ట్ చేయడం కంటే దీని మీద పెట్టినా సరే ఈ 4 yearsలో మీరు మీ కెరీర్ని కెరీర్లో సక్సీడ్ అవుతారు. సో ఆ 4 years ఆఫ్ టైం ఎడ్యుకేషన్ మీద వేస్ట్ చేయడం కంటే దీని మీద ఇంట్రెస్ట్ పెట్టి వర్క్ చేస్తే డెఫినెట్గా మీరు సక్సీడ్ అవుతారు. సో ఈ యావరేజ్ స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలనుకుంటే ఇంజనీరింగ్ కాకుండా అదర్వైజ్ ఏంటి బెస్ట్ నేనేం సజెస్ట్ చేస్తానంటే వాళ్ళకి డిగ్రీ తీసుకోండి. ఆ డిగ్రీ 3 years. ఆ 3 yearsలో ఆల్రెడీ తెలిసిందే, చాలామంది మనకు తెలిసిన వాళ్ళు మన అన్నోళ్ళు అక్కోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెళ్తూ ఉంటారు. అంటే మార్నింగ్ వెళ్తే ఆఫ్టర్నూన్ వచ్చేస్తారు, ఆఫ్టర్నూన్ వెళ్తే ఈవినింగ్ వచ్చేస్తారు. చాలా ఫ్రీ టైం అయితే దొరుకుతుంది. ఆ ఫ్రీ టైంలో మీరేం చేయండి అంటే యాప్టిట్యూడ్, రీజనింగ్ రోజుకి ఒక అట్లీస్ట్ 1 hour ప్రిపేర్ అవ్వండి. ఈ 3 hours ప్రిపేర్ అయితే మీరు ఆఫ్టర్ డిగ్రీ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ జాబ్స్ అయితే మనకి ఎవ్రీ ఇయర్ చాలా రిలీజ్ అవుతున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ నుండి, లైక్ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, వీటిలో ఈ ప్రతి ఒక్కటి కూడా మీరు జాబ్స్కి అప్లై చేసి జాబ్లో జాయిన్ అవ్వాలంటే యాప్టిట్యూడ్ రాసే సెలక్షన్స్ జరుగుతాయన్నమాట. యాప్టిట్యూడ్ మీరు రోజుకి 1 hour ప్రిపేర్ అయితే డిగ్రీ తీసుకొని మీ ఫ్రీ టైంలో రోజుకి 1 hour ప్రిపేర్ అయితే చాలా బాగా మీకు మీ కెరియర్లో హెల్ప్ అవుతుంది. సో తొందరగా నాకు మంచి జాబ్ కావాలి, నేను డిగ్రీ చూస్ చేసుకున్నానంటే ఇదైతే చాలా బెస్ట్ ఆప్షన్ వాళ్ళకి. ఎందుకంటే యాప్టిట్యూడ్ లేనిది, ఈవెన్ నువ్వు బీటెక్ తీసుకున్నా సరే ఫస్ట్ కంపెనీ వాళ్ళకి డిఎస్ఏ రౌండ్స్ అని, దాని తర్వాత యాప్టిట్యూడ్ రౌండ్స్ అని ఇవే ఉంటాయి. అక్కడ కూడా యాప్టిట్యూడ్ ఇంపార్టెంట్, ఇక్కడ కూడా యాప్టిట్యూడ్ ఇంపార్టెంట్. దీనికంటే యాప్టిట్యూడ్ లేనిది ఏ కంపెనీ కూడా, ఏ జాబ్ కూడా మనం అయితే వెళ్ళలేమన్నమాట. సో మీ ఫ్రీ టైంలో అంటే రోజుకి ఒక 1 hour అయినా సరే, ఫ్రీ లేకపోయినా సరే ఫ్రీ చేసుకొని 1 hour అన్న యాప్టిట్యూడ్ ప్రిపేర్ అవ్వండి. సో ప్రిపేర్ అయిన తర్వాత మీరు ఆ 3 years తర్వాత చాలా మంచి రిజల్ట్, చాలా మంచి కెరీర్ అయితే మీ లైఫ్లో ఉంటుంది. లేదంటే చెప్పినట్టు అదర్ ఇంట్రెస్ట్, ప్యాషన్ ఏమైనా ఉంటే వాటి సైడ్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ మన టాప్ స్టూడెంట్స్, నేనైతే వీళ్ళనే చాలా టాలెంటెడ్ పీపుల్గా సజెస్ట్ చేస్తాను ఎవరైతే ఫెయిల్ అయిపోయారో. చూడండి, ఈ ఫెయిల్ అయిపోయిన స్టూడెంట్స్ని చాలామంది వీడు ఫెయిల్ అయిపోయాడు అది ఇది అని ఏడిపిస్తూనే ఉంటారు. బట్ ఏంటంటే వాళ్ళకి తెలియదు వాళ్ళ లోపల ఒక మంచి హిడెన్ టాలెంట్ ఉందని. సో వీళ్ళు కూడా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయొచ్చు. బట్ ఫెయిల్ అయిపోయారంటే ఎడ్యుకేషన్ రాకనే కాదు, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు. సో వీళ్ళు కూడా మంచి టాలెంటెడ్ టాపర్ స్టూడెంట్స్ కూడా ఉండొచ్చు. బట్ కొన్ని రీజన్స్ మనం చెప్పలేము కదా, ఎలాంటి సంథింగ్ ఏమైనా ప్రాబ్లమ్స్ అయినా రావచ్చు. సో అలా అయినా ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు. కొన్ని ఇష్యూస్ వల్ల ఎగ్జామ్కి అటెండ్ అవ్వకుండా ఉండొచ్చు. ఎగ్జామ్ బాగా రాసినా సరే ఒకసారి పేపర్ కరెక్షన్ సరిగా ఉండకపోయినా దానివల్లనే ఫెయిల్ అయిపోవచ్చు. అది డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. బట్ ఫెయిల్ అయిపోయిన స్టూడెంట్స్ అంటే నేనేం చెప్తానంటే వాళ్ళు వెరీ టాలెంటెడ్ పీపుల్స్. సో ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసేవాళ్ళు ఉంటారు. కంటిన్యూ చేసేవాళ్ళు ఉంటే మీరు నిజంగా లో స్కిల్స్ ఉంటే కొంచెం పాస్ మార్క్స్ కన్నా ప్రిపేర్ అయ్యి చదివి రాసి పాస్ అయిపోవచ్చు. సో పాస్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే నిదానంగా పెద్ద కాలేజీ కాకుండా నార్మల్ కాలేజీలో అయినా సరే జాయిన్ అయిపోయి గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో నేనేమంటానంటే టాపర్స్ అయినా సరే, యావరేజ్ స్టూడెంట్స్ అయినా సరే, మన టాలెంటెడ్ పీపుల్స్ అయినా సరే, ఓకే, వీళ్ళందరికీ నేనేమంటానంటే ఎంసెట్ రాశారు, మంచి స్కోర్ రాలేదు, మంచి కాలేజ్లో సీట్ రాలేదు. సో నో ప్రాబ్లం, మంచి కాలేజ్లో సీట్ రాలేదని చెప్పేసి మీరేం చేస్తారంటే లాక్స్ పే చేసి మంచి కాలేజ్లో జాయిన్ అయిపోతూ ఉంటారు. ఎక్కడ జాయిన్ అయినా సరే ఏమీ ఉండదు,
ఫ్యాకల్టీ అనేది ఎవ్వరు ఏమీ చెప్పరు. ఎక్కడైనా సరే మనమే చదువుకోవాలి. సో మనకి చదువుకోవడానికి మనం ఎలా చదువుకుంటామంటే చాలా రిసోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఏఐ టూల్స్ అనేవి చాలా ఇంప్లిమెంట్ అయ్యాయి, చాలా డెవలప్ అయ్యాయి. సో వాటి హెల్ప్తో మనం చాలా నేర్చుకోవచ్చు. అండ్ యూట్యూబ్లో ట్యూటోరియల్స్ ఉన్నాయి, వీటితో చాలా నేర్చుకోవచ్చు. సో ఈ ఛానల్లో కావాలంటే ఇప్పుడు 12th అయిపోయిన వాళ్ళకి నెక్స్ట్ ఇంజనీరింగ్లో జాయిన్ అయితే వాళ్ళకి ఎలాంటి కోర్సెస్ ఉంటాయి, ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనం ఈ ఛానల్లో డిస్కస్ చేసుకోబోతున్నాము. సో చూడండి, ఇలా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసుకోవాలంటే పేమెంట్ సీటే కాకుండా నార్మల్గా కూడా ఎక్కడ జాయిన్ అయినా సరే మనం చదువుకోవచ్చు. చాలా ఫ్రీ టైం అయితే ఉంటుంది. అలా ఇక్కడైతే నార్మల్గా దేనికి చాలామంది స్టూడెంట్స్ వితౌట్ జాబ్తో గ్రాడ్యుయేషన్ అయ్యి బయటకు వస్తున్నారంటే వాళ్ళు ప్రాపర్గా వాళ్ళ నాలెడ్జ్ని యూజ్ చేయట్లేదు అండ్ ఏంటంటే వాళ్ళు వర్క్ చేయట్లేదు. ఇక్కడ ప్రతి ఒక్కడు ఎంటర్టైన్మెంట్ అని కనెక్ట్ అయిపోతారు, దానికి ఎడిక్ట్ అయిపోతారు. సో ఇలా జరుగుతుంది. అదర్ ఇంట్రెస్ట్ డెఫినెట్లీ ఫెయిల్ అయిన స్టూడెంట్స్కి చాలా అదర్ ఇంట్రెస్ట్ అయితే ఉంటాయి. సో నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పాను కదా, వీడియో ఎడిటింగు, గ్రాఫిక్ డిజైనింగు, లైక్ ఇలాంటి వాటిలో వాళ్ళు మంచి కెరీర్ తీసుకొని ఎవరైనా గైడెన్స్తో కొంచెం ముందుకెళ్ళండి. చాలా ఆపర్చునిటీ అయితే ఉన్నాయి మనకి. సో మీరు ఫెయిల్ అయిపోయాను అని చెప్పేసి సఫర్ అవ్వమాకండి, ఫీల్ అవ్వమాకండి. చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. ఫెయిల్ అయ్యారని బాధపడమాకండి. ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసే వాళ్ళు కంటిన్యూ చేయండి. మీకు అదర్ ప్యాషన్స్ ఏమైనా ఉంటే డెఫినెట్లీ ఆ ప్యాషన్ మీద ఫోకస్ చేసేయండి. నో ప్రాబ్లం, డెఫినెట్లీ మీరు సక్సెస్ అవుతారు. సో ఈ 3 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ని అయితే నేను కేటగిరీగా డివైడ్ చేసేసి మనం మాట్లాడుకున్నాము. నెక్స్ట్ టాపర్స్ డివైడ్ చేసుకున్నాం, మిడ్ లెవెల్ స్టూడెంట్స్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాము, ఫెయిలియర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ వీడియో ఏంటంటే ఎవరైతే ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాలనుకున్నారో వాళ్ళకి ఎంసెట్ అయితే బెస్ట్ చాయిస్ అని చెప్పాను కదా. సో ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి ఈ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్ ఎలా రాయాలి ఏంటి అనేది డెఫినెట్లీ కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకో. నువ్వు ఇంజనీరింగ్లో జాయిన్ అయిన తర్వాత కూడా అక్కడ ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం విత్ కంప్లీట్ రోడ్ మ్యాప్.